ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే 13/5/2025 సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి తెలిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. వేతనాల పెంపు కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు భారీ శుభవార్త. జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గతంలో ఎన్ని లేని విధంగా జీతాలు పెరిగాయన్నమాట. పెరిగిన మొత్తం కలిపితే వేతనంలో భారీగా పెరుగుదల ఉంటుంది. ఈ జీతాల పెంపుతో వారి కుటుంబాల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఎవరికి జీతాలు పెరిగాయి, ఎక్కడ, ఎంత తదితర పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకులు గెస్ట్ లెక్చర్లలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నమాట. వారికి సంబంధించిన వేతనాలు ఏపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. గెస్ట్ లెక్చర్లకు ప్రస్తుతం గంటకు 150 రూపాయలు పారితోషికం ఇస్తుంటే ఆ పారితోషికాన్ని 150 రూపాయల నుంచి 375 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు అత్యధికంగా 27,000 రూపాయలు గెస్ట్ లెక్చర్లకు పొందుతారని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే పేర్కొంది. ఈ పెంచిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది అనమాట. కేంద్రం నుంచి అప్డేట్ వచ్చిందండి. ఇక కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్ 8వ వేతన సంఘం కోసం నిరీక్షణ. ఎందుకంటే కొత్త వేతన సంఘం ఏర్పడితే ఉద్యోగులు పెన్షనర్లు జీతపత్యాలు పెద్ద మొత్తంలో పెరగనున్నాయి. ఉద్యోగ జీతపత్యాలు ఏ మేరకు పెరుగుతాయి అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పైన ఆధారపడుతుంది అనమాట. కేంద్రం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారన్నమాట. ఈసారి 2.86 ఉండాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ చేసినట్టుగానే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉంటే కనీసం 51,480 రూపాయలు చేరుతుంది. అటు పెన్షన్లు ఏకంగా 25,240 రూపాయలు అయితే అవుతుందన్నమాట. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంపుదలకు లెక్కిస్తారు. ఉద్యోగుల కనీస వేతనం ప్రస్తుతం జీతాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో గుణించడం ద్వారా లెక్కిస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఫిట్మెంట్ అనేది మొత్తానికి ప్రభుత్వం మరి దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏదనేది ఒకవేళ నిర్ణయం తీసుకుంటే గుడ్ న్యూస్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు కాబట్టి. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్, పెండింగ్ బిల్లులు, హెల్త్ కార్డులు, కొత్త పిఆర్సీ వంటి కీలక డిమాండ్లు అటకెక్కిన ఈ సమస్యల్లో ఇప్పట్లో పరిష్కారం అయ్యే అవకాశాలు లేవా? ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లు మళ్ళీ మొండి చేయి తప్పదా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వస్తుంది. ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్స్ అత్యంత కీలకమైన ఆర్థికపరమైన అంశాలను సర్కారు అటకెక్కించింది. ప్రస్తుతం ఆర్థికేతర డిమాండ్లపైన దృష్టి సాధించింది. ఉద్యోగ కార్యాచరణలో భాగంగా ఉద్యోగ సంఘాల జేఏసీ మొత్తం 57 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. వీటిలో 45 ఆర్థికేతర, స్వల్ప ఆర్థిక భారం పడే ఉండేవి కాగా 12 మాత్రమే సర్కారు పైన పూర్తి ఆర్థిక భారం ఉండేవి. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిలింగ్ ఏర్పాటు, ఉద్యోగ సంఘాలకు రికగ్నిషన్, హెచ్ఓడి నుంచి సచివాలయంలో 12.5% కోటా, ఉద్యోగుల సాధారణ బదిలీలు వంటి అంశాలపైన సర్కారు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఆర్థికపరమైన డిమాండ్లు పక్కన పెట్టినా అనే ఆందోళన ఉద్యోగుల నుంచి వ్యక్తమవుతుంది. శాఖల వారీగా తీసుకుంటే రెవెన్యూ, పంచాయతీ, ఆర్థిక శాఖకు చెందిన డిమాండ్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆయా శాఖల ఉద్యోగులు సర్కారు తీరుపైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక నేటిలో నివేదిక అందిన ఉద్యోగ సంఘాలు జేఏసీ నుంచి వచ్చిన 50 డిమాండ్ల పరిశీలనకు నెల 6న ప్రభుత్వం త్రిసభ్య కమిటీ నియమించింది. ఐఏఎస్ అధికారులు నవీన్ మిట్టల్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఐఏఎస్ అధికారులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ సభ్యులు అయితే ఉన్నారన్నమాట. ఉత్తర్వులు వెలువడిన వారం రోజులు ఈ కమిటీ అన్ని సంఘాలతో చర్చలు జరిపి సిఫారసుల రూపంలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం నిర్దేశించిన 7 రోజుల గడువు మంగళవారంతో మిగిలింది. సోమవారం వరకు కమిటీ తన నివేదికను సర్కారు అందజేసినట్లుగా సమాచారం బయటికి ఇంకా రాలేదు. ఇంకా మిగిలింది మంగళవారం అయితే గడువు ముగిసేలోపు నివేదిక అందజేయడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ అధికారులు కమిటీ నివేదిక సమర్పించినా అది మళ్ళీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం చేరాల్సి అయితే ఉంటుంది. కార్యాచరణ పైన తగ్గేదిలే అంటున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు సంబంధించి తమకు రావాల్సిన వాటిని పొందేందుకు గాను నేడు జేఏసీ సమావేశం అవబోతుందన్నమాట. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొన్ని కీలకమైనటువంటి రాష్ట్రంలో 2